धिरिस्ते पीता नमस्ते अस्तु माहिगुंसीः. మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మా నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్న అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రావుల్జీ, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? భద్రిక, బద్రీనాథుడిగా? భద్రికి. అమర్నాథ్ గుడిపై దాడి చేసి జైళ్లలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయకపోతే భక్తులందరినీ చంపేస్తామని బెదిరించి అమర్నాథ్ క్షేత్ర పాలకుడిని చంపేశారు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో మీలో ఒక్కడు కూడా ఉండకూడదు. Who are you to give me time? 1 कंडीशंस పెట్టాల్సింది మేం, నీవు కాదు. 2 हम भागने वाले नहीं, भगाने वाले हैं. 3 एक को मार डालूंगा, భక్తులందరినీ చంపుతా. 4 5 ओके 5. अब क्या? బద్రి, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో ఎవడూ ప్రాణంతో ఉండకూడదు.
सर आपकी हिम्मत की तो दाद देनी चाहिए। बिना हथियार के आप कैसे आ गए? हाउ ग्रेट। అసలు ఆయుధం లేకుండా ఇంత ధైర్యంగా ఎలా వచ్చారు సార్? వాడే నా ఆయుధం, వజ్రాయుధం. క్షేత్రపాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం, క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం, ప్రహర్షణ కారకం మమ పుత్ర సన్నిభవాలకం, వాత్సల్య భావ ప్రేరకం. ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు.